ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పేరట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. యావత్తు ప్రపంచం ఈరోజు ఈస్టర్ ఈ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ఈస్టర్ అంటే క్రీస్తు సమాధిలో నుండి సజీవునిగా తిరిగి లేచిన రోజు. మరణించి సమాధి చేయబడి సమాధిలో 3 దీవారాత్రములు సమాధిలో ఉండి 3వ దినమున అనగా ఇదే ఈస్టర్ రోజు నాడు ఆయన సజీవునిగా తిరిగి లేచాడు. ఇది ప్రపంచంలో ఇది ఒక అద్భుతం. ప్రపంచానికి అంతకు మునుపు మరణించిన వారు సమాధి చేయబడటమే తెలుసు, కానీ సమాధులలో నుండి లేచిన వాళ్ళు ఎవరు లేరు. సమాధి బ్రతికుండగానే సమాధులు కట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. బ్రతికుండగానే తమ కొరకు సమాధులను సిద్ధం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తమ దేహాలు సమాధులలో భద్రపరచబడాలి అని బ్రతికుండగా సమాధులను తొలిపించుకొని నా మరణము నాకు ఎప్పుడు సంభవిస్తుందో సంభవించినప్పుడు నా యొక్క పార్థివ దేహాన్ని అనగా మృతదేహాన్ని ఈ సమాధిలో పెట్టండి అని బ్రతికున్న వారికి చెప్పి మరణించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అరిమత్తయి యోసేపు ఉన్నాడు. యేసుప్రభు వారు మరణించినప్పుడు రాతిని తొలిచిన సమాధిలో పెట్టారు కదా. ఆ రాతిని తొలిచిన సమాధి ఎవరి కొరకు సిద్ధం చేసుకున్నది? అది తన కొరకే సిద్ధం చేసుకున్నాడు. అరిమత్తయి యోసేపు అనేటువంటి ఒక ధనికుడు, యేసుప్రభు వారికి శిష్యుడు. అతడు తన కొరకు సిద్ధం చేసుకున్నటువంటి సమాధిని అతడు ఎవరికి వినియోగించాడు? యేసుప్రభు వారికి వినియోగించాడు. గొల్గోతా కొండ మీద ఆయనను సిలువ వేసి చంపినప్పుడు ఆ కల్వరి గిరికి కొంచెం దూరంలోనే ఈ సమాధి ఉంది. ఈ సమాధి అతడు తొలిపించుకున్న సమాధి. ఆ సమాధిలో యేసుప్రభు వారిని పెట్టారు. అంటే మరణం వస్తుంది ప్రతి మనిషికి. మరణించిన ప్రతి వాళ్ళు సమాధి చేయబడాలని, సమాధిని సిద్ధం చేసుకొని సమాధిని భద్రం చేసుకోవాలనే జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ కాలంలో ఉన్నారండి. మరణించిన దేహాలను కాల్చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాల్చేసిన దేహానికి మిగిలిన ఆ బూడిదను నదులలో పుణ్య నదులలో కలపాలనే ఆలోచనలతో కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నప్పటికీ మరణించిన వాళ్ళు ఒకరోజు లేస్తారు అనేటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండటం, వాళ్ళ కలలను నెరవేర్చిన వాడుగా యేసుప్రభు వారు ఉండటం, ఇదే ప్రపంచానికి ఒక గొప్ప సువార్త. సువార్త అంటే ఏంటిది? మరణము, సమాధి, పునరుత్థానం. ఈ మూడు ఎవరి విషయంలో నెరవేరాయి? 2 నెరవేరుతున్నాయి అందరి విషయంలో. మరణిస్తున్నారు, సమాధి చేయబడుతున్నారు, 2 నెరవేరబడుతున్నాయి. కానీ ఆ సమాధిలోనికి వెళ్ళిన శవమే సజీవంగా బయటికి వచ్చినటువంటి రికార్డు క్రీస్తుకు సొంతమైంది. అందుకనే పునరుత్థానమును నేనే, జీవమును నేనే అని అన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ప్రియులారా, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. చూడండి, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకునట్టు. ఇది ఒక కొత్త వార్త అండి. ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు బ్రతికుండగానే ప్రకటించిన ఒక అద్భుతమైనటువంటి వార్త, సువార్త, మంచి వార్త, శుభవార్త. ఏంటా శుభవార్త?
మరణిస్తున్నారనేది శుభవార్త కాదు, మరణములో నుండి లేస్తున్నారు అనేటువంటిది శుభవార్త. అదే సువార్త అంటున్నాడు. ఇది దేవుడు ప్రకటించిన సువార్త సుమా, మనుషులు అనుకుంటున్న సువార్త కాదు, మంచి వార్త కాదు. మనుషుల మధ్యన మాట్లాడుకునే మంచి వార్త లాంటిది కాదు ఇది. దేవుని వలన కలిగిన వార్త, సువార్త. అందుకనే ఆ యేసు ప్రభువారు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుత్థానుడై లేచాడు అని ఈ సువార్తను ప్రత్యక్షంగా కల్లారా చూసి ఇదిగో 4 సువార్తలు రాశారు. 4 సువార్తలు. ఒకటి మత్తయి సువార్త అయితే, 2 మార్కు సువార్త, 3 లూకా సువార్త, 4 యోహాను సువార్త. 4 ఆయన పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. పునరుత్థానమును గూర్చి ఒకరు చెబితే వాళ్ళంతటా వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళంతటా వాళ్ళు చెబుతున్నారు, ఒకరి సాక్ష్యం చెల్లదు. ఇద్దరు చెప్పారనుకోండి, ఇద్దరు సాక్ష్యము చెల్లదు. 3వ సాక్ష్యం ఉంటేనే అది చెల్లుతుంది. ఇప్పుడు 3 కాదు సాక్షులు, 4 ఉన్నారు. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు. చూసారా? మత్తయి ఈయనెవరు? యేసుప్రభు వారికి శిష్యుడు కాకమునుపు ఈయనెవరు? సుంకరి. సుంకరి అంటే అర్థం ఏంటిది? సుంకపు పన్ను వసూలు చేసే రోమా ప్రభుత్వంలో ఒక అధికారి. సుంకపు మెట్టు దగ్గర కూర్చుండి సుంకమును పోగు చేసేవాడు. అంటే ఒక మంచి విచక్షణ జ్ఞానము కలిగి లెక్కలు బాగా వేయగలిగి ఉన్నవాడు. మరొకరు మార్కు. ఇతను మార్కు సువార్తల్లో యేసుప్రభు వారిని గూర్చి ఎక్కువగా మనకు ప్రస్తావించింది ఒక అద్భుతమైనటువంటి దేవుని వరంగా మనకు అనుగ్రహింపబడ్డాడు. ఈయన ద్వారానే మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ఈయన మన పాపములకు విమోచకుడు, రక్షకుడు అని మార్కు గారు విట్నెస్ ఇచ్చుకుంటూ వస్తూ ఆయన సమాధిని గురించి, పునరుత్థానమును గురించి కూడా రాశాడు. ఇక లూకా, ఈయనెవరు అనుకుంటున్నారు? ఈయన ఒక వైద్యుడు, ఒక డాక్టరు. కల్లబొల్లి కబుర్లు నమ్మడు, చెప్పడు కూడా. డాక్టర్లు ఏం చెప్తారు? కల్లారా చూసింది. వైద్యం అనేది కనిపించని రోగానికి వైద్యం చేసేవాళ్ళు వీళ్ళు. జ్వరం వచ్చింది, కనపడ్డదా మీకు? ఒళ్ళు వేడెక్కింది కనుక జ్వరం వచ్చింది అని అంటున్నావు. ఒళ్ళు ఎందుకు వేడెక్కింది? వేడెక్కడానికి గల కారణం ఏంటి? ఈ కనిపించని శక్తులు, వైరస్, వాటిని పరిశీలించి గుర్తించి వాటికి వైద్యం చేసేవాళ్ళు. యేసుప్రభు వారి మరణ, సమాధి, పునరుత్థానములకు ఒక డాక్టర్ కూడా సాక్షి. చూసారా? ఇక యోహాను ఈయన జాలరి చేపలు పట్టేవాడు. చూసారా? పామరులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, పండితులు ఉన్నారు. ఇంతమంది చెప్పినప్పుడు ఒకరు చెబితే వినకపోవచ్చు, ఇద్దరు చెబితే వినకపోవచ్చు, 3వ సాక్షి చెప్తే ఖచ్చితంగా లోకం వింటుంది. 3 సాక్షులు కాదు, 4 సాక్షులు కూడా ఉన్నారు. ఈ 4 కాదండి,
ఈరోజు యావత్తు ప్రపంచం మీద ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు యేసు పునరుత్థానుడై తిరిగి లేచాడు అని చెప్పటానికి ప్రత్యక్ష సాక్షి కాకపోవచ్చేమో కానీ ప్రత్యక్షంగా జరిగిన దానికి సాక్షులు చెప్పిన మాటలకు మనం సాక్షులం. ఈ వాక్యానికి సాక్షులం. వాక్యమే సత్యం, ఆ సత్యమే క్రీస్తు, ఆ వార్త సత్యము అని ఈరోజు మనం నిరూపించి చెప్పగలుగుతాము. యేసు మరణం నుండి తిరిగి లేచాడు అని ఈరోజు కూడా ఆయన మరణ సమాధి పునరుత్థానములకు ఈరోజు మనము ఎవిడెన్స్ ఇవ్వగలిగే సాక్షులం. చూసారా? కనుక ప్రియులారా, మరణము పొందకున్న సమయంలో, మరణించలేని కాలములోనే, ఇంకా మరణించలేదు, అప్పటికే చెబుతున్నాడు, నేనే పునరుత్థానమును, నేనే జీవమును. నా యందు విశ్వాసం ఉంచిన వాడెవడైనా ఉంటే వాడు చనిపోయినను బ్రతుకుతాడు. చనిపోయినా బ్రతుకుతాడు. ఇంత మంచి వార్త ఈ ప్రపంచంలో యేసు తప్ప ఎవరు చెప్పారు చెప్పండి? మరణించి తిరిగి లేచినది ఆయన తప్ప, నేను లేచాను అని, నా యందు జీవమున్నదని, నేను పునరుత్థానుడయ్యానని, నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు పునరుత్థానులుగా చేస్తానని యేసు తప్ప ఇంకెవరైనా చెప్పారా? ప్రపంచంలో రికార్డు ఉందా? లేదు. ఒకని ద్వారా మరణం వచ్చింది, మరి ఒకని ద్వారా జీవం వచ్చింది. రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యింది, వ్యాపించింది. ఒక్కరికి కరోనా వస్తే దేశమంతా ఎలాగున్న కరోనా వచ్చింది. ఒకనికి మరణం వస్తే అందరు ఎలాగ మరణమవుతున్నారు? ఆ ఒక్కడు చేసిన పొరపాటే అందరూ చేస్తున్నారు. ఒక పొరపాటు, ఒక పాపము, ఒక ఆజ్ఞ అతిక్రమము అది మరణంకి దారి తీస్తే, ఆ తొలి మానవుడైనటువంటి ఆదాము అతిక్రమము పాపమైతే, ఆ పాపం వలన అతనికి కలిగిన జీతం మరణం. అతడు చేసిన పనిని బట్టి అతనికి మరణం వచ్చింది. నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు మరణం వచ్చింది. ఒకని ద్వారా మరణమును, మరి ఒకని ద్వారా జీవము. చూసారా? ఆ ఒకని ద్వారా మరణము అందరికీ ఎలాగూ సంప్రాప్తమయ్యిందో, ఒక్క పరిశుద్ధుని ద్వారా జీవము కూడా అందరూ, చనిపోయిన వాళ్ళందరూ ఆ ఒకని యందు విశ్వాసం ఉంచటం వలన సజీవులైపోతున్నారని 16వ వచనం చూడండి. 15వ వచనం, 15-16 చదువుతాం. అయితే అపరాధము కలిగినట్లు కృపావలము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల, మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అను ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను అని అన్నాడు. చూడండి, ఒకని అపరాధ మూలముగా పాపము ఎలాగు విస్తరించిందో, దేవుని కృపయు యేసుక్రీస్తు అను ఒక మనుషుని, దేవుని కృప అనబడినటువంటి యేసుక్రీస్తు అను ఒక మనుషుని ద్వారా అన్నాడు. చూడండి, దేవుని కృప యేసుప్రభు వారు. కృప అంటే జీవముని అర్థం.
ఎటర్నల్ లైఫ్ అని అర్థం, నిత్య జీవము అని అర్థం. కృప, దేవుని కృప అను యేసుక్రీస్తు ఒక మనుషుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించెను. మరణం ఎలాగ విస్తరించిందో ఒకని అపరాధ మూలముగా యేసుక్రీస్తు ద్వారా ఆయన కృపచేత మరణించిన వాళ్ళందరికీ ఈ జీవము, కృప అనేది వ్యాపించిందట. చూడండి, సంప్రాప్తమైందంటున్నారు. చూడండి, ఇది ఎలాగయ్యిందట? 18వ వచనం. కాబట్టి ఒక తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైందట. చూడండి, ఒకని అపరాధము అందరికీ మరణం కలుగుటకు శిక్షా విధి ఎలాగ అయ్యిందో, ఈ ఒక్క మనుషుడైనటువంటి క్రీస్తు అను దేవుని కృప వరముగా మనకు అనుగ్రహింపబడిన ఆయన పుణ్యకార్యము, ఆయన చేసిన పుణ్యకార్యము అంటే ఆయన బలియాగము, ఆయన వధింపబడటము, ఈ భూమి మీద యేసుక్రీస్తు కంటే ఘోరాతి ఘోరంగా ఒంట్లో ఉన్న రక్తమంతయు ఇన్స్టాల్మెంట్లో ఉదయం 9 గంటల నుండి మొదలుకొని 3 గంటల వరకు, సాయంత్రం 3 గంటల వరకు శరీరము నుండి రక్తమంతా కారుతూనే ఉందండి. చిల్లిపోయిన కుండలో నీళ్లు పోస్తే నీళ్ళు ఎలాగున డ్రాప్ ఎలాగ కారుతుందో, ఆయన ఒంట్లో ఉన్న రక్తమంతయు కార్చి ఈ భూమి మీద వలికించాడు. ఆయన బలి జరిగింది. దేవుని పాదపీఠము అనబడుతున్న ఈ బలిపీఠము మీద యేసుక్రీస్తు అను గొర్రెపిల్లని సర్వమానవాళి చేసిన పాపముల నిమిత్తము ఆయనను వధించాడు. ఆ గొర్రెపిల్ల రక్తము వలన మనకు విమోచన. దానిని ఏమంటున్నాడు? ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైంది. చూడండి, నీతి విధింపబడుటకు కారణమైంది. అందుకని ఆయన యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను బ్రతుకుతాడు. ఎందుకంటే ఆయన ద్వారా భూమి మీద జరిగిన పుణ్యకార్యము, ఆ పుణ్యకార్యము వలననే మరణించిన వారికి జీవం పోస్తున్నాడు. మరణించిన వారికి జీవప్రదమైన కృప మనకు అనుగ్రహించాడు క్రీస్తు బలియాగము ద్వారా. తండ్రి ప్రేమ కనబడుతుంది, క్రీస్తు త్యాగము కనబడుతుంది. ఎందుకు ఆయన ప్రేమ అంత గొప్పది, ఎందుకు క్రీస్తు త్యాగము మన కొరకు ఇంతగా జరిగింది అంటే, ఆ తండ్రికి పుట్టిన పిల్లలు మనం పాపం చేసి మరణించి నరకానికి వెళ్ళిపోతుంటే, తన కుటుంబం అంతా నరకంలో కాపురం చేస్తే ఇక ఆయనకు ఆనందం ఎక్కడ? అందుకే కొందరినైనా కాపాడుకోవాలని కాలము సమయములు సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపి ఆయన ద్వారా జరిగించిన ఈ పుణ్యకార్యము వలన శుభప్రదమైన నీతి విధి కలుగుటకు ఆ ఒక్క పుణ్యకార్యమే ఈరోజు కారణమైంది. ఆ పుణ్యకార్యమే చేయకపోతే ఈరోజు ఈస్టరే లేదు. ప్రపంచంలో 800 కోట్ల మందిలో 400 కోట్ల మంది ఈ పునరుత్థానము యొక్క పుణ్యకార్యము వలన తమ పాపములను ఆయన రక్తంలో కడిగి వేసుకొని నీతిమంతులుగా తీర్చబడి ఆయన యందు మరణించుటకు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే నా యందు విశ్వాసం ఉంచి మరణించిన వాడు
చనిపోయినను బ్రతుకును అని అన్నాడు. ఈరోజు ప్రపంచానికి మరణం ఖచ్చితం. ఆ మరణము క్రీస్తులో చనిపోతే నీకు బ్రతుకుంది. ఇది ప్రపంచానికి శుభవార్త. ఆయనను కాదని, ఆయనను విడిచి, ఆయనకు వేరుగా ఉండి, ఆయన దగ్గరికి రాకుండగా నువ్వు భూమి మీద ప్రాణం విడిస్తే ఇక నీకు మరొక బ్రతుకు లేదు. లోకానికి ఒక చెడ్డ జ్ఞానం కలిగిన అంధకార జ్ఞానం ఉంది. ఒకటి ఏంది అంటే, మనుషులు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు అని అనుకుంటున్నారు. ఎలా? మరొక జన్మ ఉంది అనుకుంటున్నారు. చచ్చిపోయిన వాళ్ళు పుడతారు అని అనుకుంటున్నారు. పుట్టటం అనేది ఏమీ లేదు. పునరుత్థానం ఉంది కానీ పుట్టటం లేదు. ప్రపంచానికి ఉన్న అలవాటు మళ్ళీ పుడతారు, కానీ మళ్ళీ పుడతారన్నది ఎలా పుడతారు? తల్లి గర్భంలోనికి వెళ్ళిపోయి మళ్ళీ రారు. ఇది యేసు ప్రభు వారి దగ్గరికి ఒక నికోదేము అనే జ్ఞాని వచ్చి ఈ డౌట్ను నివృత్తి చేసుకున్నాడు. మళ్ళీ ఎలాగ పుడతారు? ప్రపంచం అనుకుంటుంది చచ్చి నీ కడుపున పుడతానని అనుకుంటున్నాను. నీ ఇష్టమా? టక్కుని వెళ్ళిపోయి అందులోకి వెళ్ళిపోవటానికి. అది ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయినట్ట కాదు. అది మనుషులకు అసాధ్యం. మళ్ళీ ఎలా పుడతారు? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకడు జన్మించాలి. ఈ జన్మలో మరొక జన్మ ఉంది. అంతేకాని చచ్చిన తర్వాత మరో జన్మ ఎత్తడం అంటూ లేదు అని సరికొత్త సువార్తను క్రీస్తు ప్రకటించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను నికోదేము అంటున్నాడు. ఈ నికోదేము అనేవాడు అతను యూదుల అధికారి, పరిసయ్యులలో ఉన్న ఒక అధికారి. అందుకు నికోదేము ఏమంటున్నాడు? అందుకు నికోదేము, ముసలివాడనైన ఒక మనుషుడు ఎలాగు జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భములోనికి ప్రవేశించి జన్మించగలడా అని. ప్రపంచానికి ఒక జన్మంటూ ఉంది. ఈ జన్మ తర్వాత మరొక జన్ముంది అని నమ్ముతున్నారు. కానీ ఆ జన్మ ఎలాగ జరుగుతుంది? ఒక మనిషి మరొకరి గర్భంలోనికి ఎలా వెళ్ళగలడు? ముసలివాడైన వాడు ఎలా వెళ్ళగలడు అని అంటున్నాడు. చూడండి విచిత్రం. చిన్నపిల్లలు వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు ఏమైనా తల్లి గర్భంలోనికి వెళ్ళిపోయి మళ్ళీ పుడతారా చెప్పండి? చిన్నపిల్లలు పుడతారన్నట్టుగా ముసలివాడు ఎలాగ పుడతాడు అని అంటున్నాడు. క్వశ్చన్ తెలివి తక్కువ ప్రశ్న కాదండి. ముసలివాడు ఎలాగ పుడతాడు అంటే మరి చిన్నపిల్లలు వయసున్నోళ్ళు పుడతారా? తల్లి గర్భంలోనికి రెండవ మారి వీళ్ళు వెళతారా? చిన్నపిల్లలు కానీ యువకులు కానీ యవనస్తులు కానీ వెళతారా? వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నది ఒక ముసలోళ్ళేనా? ముసలివాడనైనా ఒకడు మనుషుడు తల్లి గర్భములోనికి రెండవ మారు ఎలాగ ప్రవేశించి పుట్టగలడు? జన్మ అంటే ఉంటే తల్లి గర్భంలో నుండే రావాలి. మళ్ళీ ఎలాగ పుడతారు? అలాగున మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళతారా అని అడిగితే యేసుప్రభు వారు కోపపడ్డాడండి అతని విషయంలో. 10వ వచనంలో చూడండి. యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతిని చెబుతున్నాము, నీవెరగవా అంటున్నాడు. చూడండి, ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉండి బోధకులకు కూడా తెలియదండి.
అందుకనే ఏమీ తెలియని వాళ్ళు బోధకులు అయ్యారు ఆ రోజు. ఎంత చదువుతున్న ప్రవక్తల గ్రంథాలు, ప్రవచనాలు చదువుతున్నా యేసెవరో తెలియక ఆయనను సిలువ వేశారు. యేసుప్రభు వారు ఒప్పుకున్నారు, వీళ్ళకు అంధకారం, వీళ్ళ కళ్ళకి అంధకారం ఉంది, వీళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం ఉంది, అందుకనే లేఖనాలు కనబడటం లేదు, లేఖనాలలో ఉన్న దేవుని ఆలోచన ఇలా బుర్రకెక్కటం లేదు. అందుకనే వీళ్ళేం చేస్తున్నారో వీరు ఎరుగకయే చేస్తున్నారు. నిజంగా ఆయన దేవుని కుమారుడు, మన కొరకు వచ్చిన రక్షకుడు, ఆయన ద్వారానే మనకు పాప విమోచన ఉందని ప్రవక్తల గ్రంథాలలో ఎన్ని ప్రవచనాలు రాసినా వాటిని చదివారే కానీ వాటిని గ్రహించలేదు. ఇదిగో ఎరగవా అంటని ఖచ్చితంగా యేసుప్రభు వారే అంటున్నారు, నికోదేము, బోధకుడవై ఉండి ఈ సంగతి నీవెరుగవా? చూసారా? అందుకనే ఎరుగకయే ఆయనను సిలువ ఎక్కించారు. ఒకవేళ వారికి తెలిస్తే యేసుప్రభు వారిని చంపేవాళ్ళే కాదు. మరో జన్మ లేదు, కానీ ఈ జన్మలోనే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను కొత్తగా జన్మించాలి. తల్లి గర్భంలోనికి వెళ్ళి కాదు, నీటిలో జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. అలా జన్మించిన వారికి పునరుత్థానం ఉంది. ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించిన వాళ్ళు తమ జీవితంలో చేసిన పాపాలను కడిగేసుకొని కొత్తగా జన్మించిన వారుగా ఉన్నారు. ఈ కొత్తగా జన్మించిన వారు క్రీస్తులో జన్మించారు. బాప్తిస్మము ద్వారా నీటి మూలముగా జన్మించారు. అలాగున్న నీటి మూలముగా జన్మించిన వీళ్ళు పాపము కడిగిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరమును పొందినప్పుడు ఆ పరిశుద్ధాత్మను మూలముగా కూడా వీళ్ళు బ్రతుకుతున్నారు. అందుకనే ఆత్మ మూలముగాను నీటి మూలముగాను ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశం లేదట. చూడండి, పరలోకం వెళ్ళాలంటే చేసిన పాపాలకు ఒక జన్మెత్తాలి. వచ్చే యుగములో కాదు, వచ్చే జన్మలో కాదు, ఈ బ్రతుకులోనే నువ్వు ఒక కొత్త జన్మెత్తాలి. ఆ జన్మలో క్రీస్తును కలిగి ఉండాలి. ఆయన యందు మరణిస్తే నీవు సజీవునిగా లేపుతానని చెప్పాడు నిన్ను. చూసారా? కనుక ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు అని ప్రశ్న వేస్తున్నాడండి. మేము క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని మేము సువార్తను ప్రకటిస్తుంటే ఆయన మృతులలో నుండి లేవలేదంటని మీరు ఎలాగ చెబుతున్నారు? లేవలేదంటని చెప్పేవాడు ఒకడు తయారయ్యాడు, కొంతమంది తయారయ్యారు. మీలో కొందరు అన్నాడా మాటలో? మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? లేదని చెబుతున్నారట. ఎంత విచిత్రం చూడండి. మృతులలో నుండి లేచాడని క్రీస్తును గూర్చి సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళు కొందరైతే, మరికొందరు వాళ్ళల్లో నుండే బయలుదేరారట. ఎవరిలో నుంచి? ఇశ్రాయేలీలలో నుంచి మృతుల పునరుత్థానం లేదని బయలుదేరారట. వీళ్ళెవరు? వీళ్ళ గురించి లూకా గారు రాశారు చూడండి. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 8వ వచనం చూడండి. పౌలు గారు వీరి బండారం బట్టబయలు పెడుతుంటే లూకా గారు రాసిన వార్త ఇది. సద్దుకయ్యులు పునరుత్థానము లేదనియు దేవదూతలైనను ఆత్మ అయినను లేదని చెప్పువారు వీళ్ళు.
ఎవరు వీళ్ళు? సద్దుకయ్యలు. ఈ సద్దుకయ్యలు ఎవరు? ఇశ్రాయేలీయులలోని ఒక తెగ, అబ్రహాము సంతానమే. వీళ్ళెవరో కాదు. దేవాలయంలో ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాళ్ళు సద్దుకయ్యలు. పరిసయ్యులు, సద్దుకయ్యలు అని ఈ రెండు తెగలున్నాయి. ఈ రెండు తెగల్లో ఒక సద్దుకయ్య తెగ, వాళ్ళ విశ్వాసం ఏంటిదట? పునరుత్థానం లేదంటే చస్తే ఎవ్వరు లేవరు, చచ్చిన వాళ్ళంతా మట్టిలోనో అగ్నిలోనో దుమ్ములోనో ఎందులోనో కలిసిపోతారే తప్ప వాళ్ళు మళ్ళీ పుట్టరు, వారికి మరొక జీవము లేదు, జీవితము లేదు. ఈ సద్దుకయ్యల యొక్క ఆలోచన. ఆత్మ లేదట, దేవదూతలు లేరట, పునరుత్థానము లేదట. వీళ్ళని సింపుల్గా ఒక మాటలో చెప్పొచ్చు, వీళ్ళెవరో కాదు. ఈరోజు సమాజంలో ఈ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దేవుడు లేడని చెప్పేవాడిని ఏమంటున్నాం? నాస్తికులు. చూసారా? నాస్తిక వర్గం ఇది. ఇశ్రాయేలీయుల్లో ఒక వర్గం ఉంది, నాస్తిక వర్గం. నాస్తికులు దేవుడు లేడని నమ్ముతారు, ఆత్మ లేదని నమ్ముతారు. దేవదూతలు ఇదంతా ఉత్తి బోటకం. అమ్మ తోడు దేవుడు లేడు అంటున్నాడండి ఒక ఆయన. ఎవరు తోడు పెట్టుకుంటున్నారు? అమ్మ తోడ. అమ్మ ఎలా కలిగిందంటే ఏదో కలిగింది, నీ మూలాలు తెలియదు నీకు. ప్రకృతి ఎలా కలిగిందో శాస్త్రవేత్త చెప్తేనే తప్ప నీకు ఒక ఆధారం లేదు. ఆ శాస్త్రవేత్తనే చెబుతున్నాడు, ఈ సృష్టి అంతా అదృశ్యమైన ఒక మహాశక్తి వలన కలిగింది. ఆ శక్తి గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఆ శక్తే సృష్టికర్త. ఆయన ఎవరో కాదు, నిన్ను పుట్టించినవాడు, నీ కోసం ఈ సృష్టిని కలిగించినవాడు, నిన్ను పుట్టించి నీ అవసరతలు తీరుస్తున్నవాడు. నీ అవసరతలు తీర్చాలంటే సృష్టి పని చెయ్యాలి. ఆ సృష్టికి పని చెప్పింది ఆయననే, ఒళ్ళొంచి పని చేయిస్తుంది ఆయననే. అలా పని చేస్తున్న సృష్టి వలన పుట్టిన ఫలాలను తిని ఇప్పుడు ఈ ప్రకృతి దేవుడిది కాదట, దేవుడే లేడట. అమ్మ పాలు తాగి అమ్మ రొమ్మును గుద్దినోని సామెతలా లేదండి ఈరోజు. ఇది సద్దుకయ్యల పని. ఆ సద్దుకయ్యల సంతతి ఈ రోజుకి కూడా ఈ ప్రపంచం మీద ఉన్నారు. వాళ్ళే నాస్తికులు. ఈ నాస్తికులు ఉన్నారట, వీళ్ళు ఇశ్రాయేలీయుల ఒక తెగ. మరొకరు తెగ ఉన్నారంట అని చెప్తున్నారు. కిందకు వచ్చేసరికి పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందరు. ఆత్మ ఉంది, పునరుత్థానం ఉంది, దేవదూతలు ఉన్నారు. చూసారా? దేవుడున్నాడు, దేవదూతలు ఉన్నారు, ఆత్మ ఉంది. ఆత్మ అంటే దేవుడే కదా. దేవుడు అనగా ఆత్మ. దేవుడు ఆత్మ గనుక అని రాయబడింది. దేవుడు ఆత్మ గనుక కనిపించని అదృశ్య శక్తి దేవుడు. ఆ దేవుడు పంపిన క్రీస్తునందు విశ్వాసం ఉంచితే అందరూ ఒకని అపరాధ మూలముగా సేమ్ రోల్ మోడల్గా, ఆదామును రోల్ మోడల్గా చేసుకొని పాపం చేస్తూ చచ్చిపోతున్నారు. అలాగే మరణిస్తున్న వారందరికీ శుభప్రదమైన జీవము, పునరుత్థానము కలుగునట్లు దేవుడు క్రీస్తును పంపించి ఆయన ద్వారా జరిగించిన ఒక్క పుణ్యకార్యము వలన అందరూ జీవం, పునరుత్థానములో పాలు పొందుతున్నారు. అందుకని పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎందుకంటే నేనే పునరుత్థానం. 3వ దినమున సమాధిని జయించి మరణపు ముళ్ళును విరిచి అధపాతాళానికి తొక్కిన ఆ మహాశక్తిమంతుడు క్రీస్తు అయితే, ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి మరణమును జయించే శక్తినిస్తున్నాడు. అదే పునరుత్థాన బలం. ఆ బలము కలిగితే నువ్వు మరణాన్ని జయిస్తావు. బలవంతుడు యుద్ధంలో విజయం సాధించినట్లు ఈ భూప్రపంచం మీద మరణం పీడిస్తున్న ఈ మనుషులందరికీ క్రీస్తును ధరించుకుంటేనే ఆయన అనుగ్రహించు బలమును బట్టి మరణాన్ని మనం జయించగలుగుతాం. మరి ఎందరూ ఎలా?
ఆ జీవాన్ని ఎలా సంపాదించుకోగలుగుతాము? ఈ పునరుత్థాన్ని ఎలా సంపాదించుకోగలుగుతాము? మరణాన్ని ఎలా జయించగలుగుతాము? మరి దానికి సూత్రం ఏంటి? సూత్రం రాయబడింది చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు, మీకు జీవం అవుతుంది. చూసారా? మీరు జీవించాలన్నా మరణించాలన్నా దేని వలన జరుగుతుంది? మీరు ధరించుకున్న శరీరమును బట్టే జరుగుతుంది. మీ దేహము మిమ్మల్ని చంపేస్తుంది. అధికారం దానికి ఇచ్చాడు చూడండి. మీరు అనగా ఆత్మలు, శరీరములో ఉన్న ఆత్మలుగా ఉన్నారు. మీరు ఆత్మగా శరీరములో ఉన్న నీవు ఏం చెయ్యాలి? శరీర క్రియలను చంపేయాలి. శరీర క్రియలను నువ్వు చంపితే నువ్వు బ్రతుకుతావు. శరీర క్రియలు నువ్వు చంపకపోతే అది నిన్ను చంపేస్తుంది అంటున్నాడు. చంపుతావా చచ్చిపోతావా? చెప్పండి. చంపుతారా చచ్చిపోతారా? శరీర క్రియలను మీరు చంపితే మీరు బ్రతుకుతారు. శరీర క్రియలను మీరు చేస్తే ఆ క్రియలే మిమ్మల్ని చంపేస్తాయి. శరీర క్రియలను మీరు చంపితే మీరు బ్రతుకుతారు. శరీర క్రియలు మిమ్మల్ని చంపితే మీరు చచ్చిపోతారు. ఈ శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. శరీరం ద్వారా మరణం ప్రాప్తిమైంది. ఇప్పుడు ఈ మరణానికి కారణమైనటువంటి కార్యాలు, శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చంపేయాలి, లేకపోతే నీవు చచ్చిపోతావు అంటున్నాడు. శరీర కార్యములేవి చెప్పండి? శరీర కార్యములు స్పష్టం అన్నాడు. ఏంటి ఆ స్పష్టంగా కనబడుతున్నాయి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. ఇప్పుడు చదవండి. చంపవలసిన కార్యాలు ఇవి. ఆత్మచేత శరీర కార్యములను మీరు చంపేస్తే, ఆత్మ సహాయంతో మీరు చంపేయాలి. శరీర సహాయంతో చంపలేరు మీరు. ఎందుకంటే శరీర కార్యాలు చేయాలనే ప్రేరేపిస్తుంది. మరి ఆత్మ మూలముగా పుట్టినదైతే, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వారైతే ఖచ్చితంగా ఆత్మ సహాయముతో మీ శరీర క్రియలను చంపేస్తారు. శరీర కార్యములు స్పష్టం. అందులో జారత్వం ఒకటట. రెండవది అపవిత్రత. మూడవది కాముకత్వము. 4 విగ్రహారాధన. 5 అభిచారము. 6 ద్వేషాలు. 7 కలహములు. 8 మత్సరములు. 9 క్రోధములు. 10 కక్షలు. 11 భేదములు. 13 విమతములు. 14 అసూయలు. 15 మత్తతలు. 16 అల్లరితో కూడిన స్వీట్ 16. ఇది అంతే కదండి? స్వీట్ 16. మంచి యవ్వనం. మంచి యవ్వనములోనికి వచ్చిన వాళ్ళు, ఈ 16లోనికి వచ్చిన వాళ్ళు, ఈ టీనేజ్ని అనుభవిస్తున్న వాళ్ళలో ఈ శరీర కార్యములు స్పష్టంగా కనపడతాయి. ఆ చూపుల్లో జారత్వం కనపడుతుంది, చేతల్లో జారత్వం కనపడుతుంది, అబద్ధాలు కనపడతాయి, ద్వేషాలు కనపడుతున్నాయి, మత్తతులు కనపడుతున్నాయి, మత్సరం కనపడుతుంది, వ్యభిచారం కనపడుతుంది. దేవుని కంటే ఎక్కువగా దేనినైనా నువ్వు ప్రేమిస్తే, దాని కొరకు పరితపిస్తే అది విగ్రహారాధనతోనే సమానమని అన్నాడు. అంతేగాని ఒక విగ్రహాన్ని చేసుకొని పూజించిన వాడిని గురించి చెప్పిన మాట ఇది కాదు. దేవుని కంటే నువ్వు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది విగ్రహారాధనతో సమానం. డబ్బు సంపాదించాలని దీవారాత్రములు కష్టపడుతున్నావా? అయితే డబ్బు అనే దయ్యానికి విగ్రహ పూజ చేస్తున్నావని అర్థం. వ్యభిచారం చేస్తున్నావా?
నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నావా? అబద్ధాలతో నిన్ను నీవు ముంచుకుంటున్నావా? క్రోధలు, కక్షలు, విమతములు, ఇలాంటివన్నీ 16 అటండి. ఈ 16 లక్షణాలు కలిగిన వారిని స్వీట్ 16 అంటున్నారు. ముసలోడు కూడా మంచి యవ్వనములు, మంచి రంగేసి చక్కగా విగ్గు పెట్టి, లేకపోతే మంచి సూటు బూటేసి చక్కగా నడుస్తున్నాడు అనుకోండి, ఏం తాత స్వీట్ 16లా ఉన్నావు అని అన్నారా లేదా? అంటారు. 16లో ఉన్న యవ్వనం, ఈ 16లో ఉన్న యాక్టిట్యూడ్ 60లో కూడా చూపిస్తే 60లో ఉండి 16 క్యారెక్టర్ను చూపించాడు అనుకోండి, స్వీట్ 16 అంటున్నాం. ఇవి ప్రమాదకరమైనవి, ఇవి మంచివి కావు, మనల్ని చంపేస్తాయి. అవి మనల్ని చంపక మునుపే మనము వాటిని చంపాలి. లేకపోతే అవి రోజు రోజుకి ఒక్కొక్కటి మనం చేసుకుంటూ పోతుంటే అవి స్వీట్ పాయిజన్లా మనలో నిలువున దహించేస్తాయి. స్లో పాయిజన్ లాగా ఒక్కొక్కటి మనలో ఇంజెక్ట్ అవుతున్నాయి. కనుక సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మీరు ఇలాగ 16 కార్యాలు చేయటానికి శరీరానికి ఏమైనా మీరు రుణస్తులా? దానికి ఏమైనా బాకీ ఉన్నారా? లేరే. దానికి ఏమైనా బాకీ ఉన్నామా చెప్పండి? దానికి బాకీ లేము, రుణం లేము. అది మన పనిలో ఉండాలని దేవుడు మనకిచ్చాడు. మనకు తొడిగాడు దీన్ని, శరీరాన్ని ఆత్మలమైన మనకు తొడిగాడు. శరీరానికి బట్టలు ఎలాగ ధరించుకుంటామో ఆత్మకు దేవుడు తొడిగిన జత బట్ట ఇది, ఒక జత. ఆడవాళ్లకు ఒక వస్త్రము, మగవారికి మరొక వస్త్రాన్ని ఇచ్చాడు. లోనున్నది ఆత్మ ఒకటే. మనము తొడుక్కున్న ఈ శరీరము ద్వారా దేవుని చిత్తానుసారముగా ఆయనకిష్టమైన కార్యాలు చెయ్యాలి. శరీర కార్యములను చంపి ఆత్మకార్యాలు చెయ్యాలి. ఆ ఆత్మకార్యాలేవో కిందకు వచ్చేస్తే అవి 9 ఉన్నాయండి. నవరత్నాలు అన్నట్టు 9 కార్యాలు ఉన్నాయి. అవి దేవుడు చేయమన్న కార్యాలు. ఆ కార్యాలను చంపాలి, ఈ కార్యాలను చెయ్యాలి. ఏవి చేయవలసిన కార్యాలేవి? ఆత్మకార్యములు స్పష్టం. ఆత్మచేత శరీర కార్యాలను చంపాలి. శరీర కార్యాలను చంపటం మాత్రమే కాకుండా ఆత్మకార్యాలను చెయ్యాలి. ఆ ఆత్మకార్యముల వలన పుట్టే ఫలాలేవి? 1 ప్రేమ. చూసారా, ప్రేమతో ఉంటే ఆటోమేటిక్గా మొహంలో ఏముంటుంది? సంతోషం ఉంటుందండి. ప్రేమ ఉంటే వెంటనే మనకు సంతోషం కలుగుతుంది. 3 సమాధానంతో ఉంటాం. చూడండి, సంతోషం ఉందంటే సమాధానం ఉన్నట్టే. 4 దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతం ఉందంటే ఎవరేమన్నా, ఎవరేం చేసినా అసలు ఇలాగ శరీరం మీద దుమ్ము పడితే అలాగ దులుపుకొని వెళ్ళిపోతాం, అలాగ వెళ్ళిపోతామండి. ఏటండి అన్నారేమో, తెలియక అన్నారేమో. యేసుప్రభువారు కూడా శిలువ మీద తెలియక చేశారు, తుడిచేశాడండి. వాళ్ళు చేసింది చిన్న తప్పు కాదు, పాపానికి సంబంధించిన కార్యం చేశారు. కానీ ఆయన తెలియక చేశారు కనుక క్షమింపబడ్డారు. మరొకసారి చేస్తే లేదండి. ఇప్పుడు యేసుప్రభువారిని తెలియక, లేఖనములను ఎరియక చంపేశారు. ఆయన వారిని క్షమించాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులను, ఆనాడు అపోస్తలుల ద్వారా వాక్యం విన్న వారిని యెరూషలేము నిండా ఇజ్రాయేల్ దేశమంతా విశ్వాసులతో నిండిపోతే వాళ్ళని ఏమైనా విడిచిపెట్టారా చెప్పండి? మొదటిసారి తెలియక చేసిన దాన్ని యేసుప్రభు వారు క్షమించాడు. ఆ యేసుప్రభు వారి మీద చేసినదే మరలా అపోస్తలుల మీద చేశారు. అపోస్తలుల మాటలను విని క్రైస్తవులుగా మారిన వారందరికీ కూడా అలాంటి కార్యాలు చేశారు. యేసును చంపినట్లు అపోస్తలను హతసాక్షులుగా చంపేశారు. ఆ అపోస్తలుల ద్వారా వాక్యం విని క్రీస్తును స్వీకరించిన వారిని కూడా హింసలు, ఇబ్బందులు, బాధలు, వేదనలు, ప్రాణాపాయాలు ఇన్ని చేస్తే ఇక వారికి మరణం తప్పదు. చూసారా, మొదటిసారి తెలియక చేశారు, కరుణింపబడ్డారు. రెండవసారి తెలిసి చేశారు కనుక ఇక క్షమాపణే లేదు, నరకానికి వెళ్ళిపోయి ఉంటారండి ఆ జాతంతా. అందుకనే పౌలు అన్నాడు, ఏమన్నాడు? పాపులలో ప్రధాన పాపిని అయిన నేను
తెలియక చేశాను. ఇంటింటా చొచ్చి పిల్లలను కానీ పెద్దలను కానీ ఆడవాళ్ళనక ముసలోళ్ళనక యేసుక్రీస్తు నామమును ఉచ్చరిస్తే చాలు పట్టుకొని ఈడ్చికెళ్ళిపోయి చంపటమే తనకు ప్రాణాధారంగా పెట్టుకున్న ఒక ఉగ్రవాదిగా, ఒక తీవ్రవాదిగా, ఒక నరహంతకుడిగా, నరహంతకులలో ప్రధాన హంతకుడిగా మారిపోయాడు. యుద్ధంలో 1000 మందిని చంపిన వాళ్ళు ఉన్నారు, కానీ పనిగట్టుకొని 1000 మంది ప్రాణాలను తిన్న పాపిగా, అందుకని నేను ప్రధాన పాపిని అన్నాడండి. తెలియక చేసి తిన గనుక నేను కరుణింపబడ్డాను, క్షమింపబడ్డాను. ఇక నేను మళ్ళీ అలాంటి పాపము చెయ్యను. ఇక నాకున్న శక్తి, ఆయన నాకు అనుగ్రహించిన ఆత్మను బట్టి శరీర కార్యాలను చంపటం, ఆయన చేయమన్న కార్యాలు చెయ్యటం. ఆయన చేయమన్న కార్యాలను చేస్తూ నువ్వు ఉంటే ఆయన యందు నాకు ఆ కార్యాలను చేస్తున్నప్పుడు నాకు మరణం ప్రాప్తించినా అది నాకు లాభం అని అన్నాడు. ఎందుకంటే ఆయన యందు మరణిస్తే నన్ను ఆయన మరలా లేపుతాడు. 13వ వచనం చూడండి, అంటున్నాడు రోమపత్రిక 8:13, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారయుందురు, కానీ ఆత్మచేత శరీర కార్యములను చంపిన ఎడల జీవించెదరు. చూసారా, ఇప్పుడు జీవిస్తారా చచ్చిపోతారా? 2 మన ముందున్న సవాళ్ళు. బ్రతుకుతారా చచ్చిపోతారా? యేసుప్రభు వారు అడుగుతున్నాడు. ప్రతి ఆదివారం, ప్రతిరోజు ఉదయము, ప్రతిరోజు మధ్యాహ్నం, ప్రతిరోజు సాయంత్రము మీరు సెల్ ఫోన్ ఎప్పుడు పట్టుకుంటే అప్పుడు టింగుమని ఏమొస్తున్నాయి? నోటిఫికేషన్లు వస్తున్నాయి. యేసుప్రభువు మీకు నోటిఫికేషన్లు పంపుతున్నాడు. వాక్యం వచ్చింది, ప్రకటించండి, పాపులను రక్షించండి. ఆ పని మీకు అప్పచెప్పాను, చేస్తే మీరు బ్రతుకుతారు, చెయ్యకపోతే చచ్చేవారితో కలిసి మీరు కూడా చచ్చిపోతారంటున్నాడు. ఎంత దారుణం చూడండి. ఈ శరీర కార్యాలు స్పష్టం, ఇవన్నీ చేసేటివి ఏవట? లూకాసు వార్త చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. మొదటి 2 వచనాలు, ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ ఎవరి వలన అభ్యంతరముకు వచ్చునో వానికి శ్రమ. చూసాడండి, అభ్యంతరాలు కూడా పనికి రావట. చూడండి, అభ్యంతరాలు ఎవరి వలన వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా చచ్చిన తర్వాత శ్రమల్లోనికి వెళ్ళిపోతారండి. భూమి మీద సుఖంగానే ఉండొచ్చేమో, ఎందుకంటే దుష్టులందరూ చక్కటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. మనకి ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు సరిగ్గా లేవు, తినడానికి ఆరోగ్యకరమైన పౌష్టికాహారం లేదు. కానీ పాపులే, ప్రధాన పాపులుగా ఉన్న వాళ్ళే అందమైన మేడలు, అద్భుతమైనటువంటి వాహనాలలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ చక్కగా ఉన్నారు. వాళ్ళను చూసి మనం ఏమనుకోవాలంటే, ఈరోజు సుఖంగా ఉన్నాడు, ముందుంది వీడికి ముసళ్ళ పండుగ అని అనుకోవాలి. ఆ ముసళ్ళ పండుగ మనం అనుభవించకుండా ఉండాలంటే ఏమనుభవించాలి? క్రీస్తు శరీరం అందు శ్రమపడ్డాడు కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొని క్రీస్తు వలె శరీర క్రియలను చంపేయండి. ఆయన ఎలా అనుకున్నాడో మనం బ్రతకాలని, అలాగ మీరు బ్రతకండి. ఆయన అనుకున్నట్లు బ్రతకమనే బ్రతుకుకు అడ్డొచ్చిన ప్రతి శరీర క్రియలను మీరు చంపుకుంటూ వెళ్ళిపోండి. అలాగన శరీర కార్యాలను మనం చంపేసుకుంటూ వెళ్ళిపోతే క్రీస్తు మనకు జీవం ఇస్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనం చూడండి. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడతాడంటే చాలని. అభ్యంతరపడడానికి ఇదే కారణం అండి. వేరు లేదు. విన్న వాక్యము అతనిలో చచ్చి ఫలిస్తేనే కదా, విత్తనము చచ్చినప్పుడే కదా విత్తనములో నుండి వేరొస్తుంది. అంతే కదండి. విత్తనము చచ్చిపోతేనే విత్తనములో నుండి వేరొచ్చి వేరు మీదికి రాదు, నేలలో తన్నుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ విత్తనములో ఉన్న జీవము, ఈ జీవముకున్నటువంటి వేర్లు భూమిలో తన్నుకొని వెళ్ళిపోతే భూమిని గట్టిగా పట్టుకుంటాయి. ఇది ఇలాగ ఎంత బలంగా పట్టుకుంటే అంత బలంగా మీదికి ఎదుగుతుందండి.
మీదున్న చెట్టు బలం చూస్తున్నాం మనం, కానీ ఇంత బలంగా ఉండటానికి దానికి వేర్లే కారణం. ఇది చక్కటి పచ్చటి మరి ఆకులతోటి, చల్లటి గాలితోటి మరి మనకు చక్కటి ఆహార పదార్థాలను, ఫలాలను ఇస్తుందంటే ఇది కనిపించేటువంటి దానికి కనిపించకుండా పనిచేస్తున్న వేర్లు. ఈ చెట్టు చచ్చిపోకుండా పనిచేస్తుంది ఏది? వేర్లు. నేలలో తన్నుకుపోయి నేలలో ఉన్నటువంటి నత్రజనిని, భాస్వరమును, విటమిన్స్ అన్నింటినీ వేర్లు గ్రహించటం వలన ఆకులు సూర్యరశ్మిని వేడిని గ్రహించి ఆ కాండము ద్వారా, ఆ మొద్దు ద్వారా వేర్లకు అందిస్తుంది. అలాగ వేర్లకు అందించటం వలన ఆ వేడి భూమిలో ఉన్నటువంటి ఈ నత్రజనితో కలిసి చక్కగా ఆహారాన్ని వండుకొని అది తింటుంది. వేర్లు ఆహారాన్ని తయారు చేసుకొని తినటం వలన ఇది చెట్టు ఇంత బలంగా ఎదిగింది. అందుకనే భూమి మీద తుఫాను వచ్చినా అది పడిపోదు, వరదొచ్చినా కొట్టుకుపోదు. ఎందుకు? వేర్లున్నాయి. ఇప్పుడు క్రైస్తవ్యంలో మీలో కొందరు పునరుత్థానం లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే వేరు లేదు వాళ్ళకి. అందుకనే వారిలో వేరు లేనందున శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడతారు. ఈ అభ్యంతరం ఎవరు వలన కలుగుతాయో వారికి శ్రమ. మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు, నేను పునరుత్థానమును జీవమునై ఉన్నానని చెప్పాను. ఆయన పునరుత్థానము పొందలేదు, ఆయన మరణించలేదు, సమాధి చేయబడలేదు, లేవలేదు అని ఎవడైనా అభ్యంతరపడ్డాడు అనుకోండి, వాడికి శ్రమ. అభ్యంతరం పడని వాడు ధన్యుడు, అభ్యంతర పడువానికి శ్రమ. చూసారా? ఈరోజు యావత్తు క్రైస్తవ్యం ప్రపంచానికి ఏం ప్రకటిస్తుంది అంటే యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానమును ప్రకటిస్తున్నప్పుడు నీ చేతనైతే మనసుంటే నమ్మి విశ్వసించి జీవంలో ప్రవేశించు. నమ్మకపోతేవా ఇక నీకు నరకం ఎదురు చూస్తూ నోరెళ్ళబెట్టుకొని ఉంటుంది, ఎప్పుడొస్తావా మింగేద్దామని. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలి? ఈ వార్తలను మనం ప్రపంచానికి అందించాలి. అభ్యంతరపడు వారికి మరొక కారణం ఉందంట. చూడండి, హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరగకయుందురు అని అన్నాడు. చూడండి, తమ క్రియల చేతనట అభ్యంతరపడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రారు. చూసారు? భూమి మీదకి వచ్చారు కానీ దేవుని యొద్దకు తిరిగి రారు, దారి తప్పిపోతున్నారు. ఎందుకు? అభ్యంతర పడుతున్నారు. కారణం ఏంటి? వాళ్ళు చేస్తున్న క్రియలు, వారు చేయుచున్న క్రియలు దేవుని యొద్దకు రాకుండా ఉండటానికి అభ్యంతరపరుస్తున్నాయి. అందుకని అభ్యంతరములు రాక మానవు. అభ్యంతరములు ఎవరికి వలనైతే కలుగుతాయో వారికి శ్రమ. ఇక వారెన్నటికి నీ దేవుని చెంతకు రారట. క్రియలు చెడ్డవైనందున దేవుని ఎరగకున్నారు కనుక ఇక వాళ్ళు ఎన్నడూ దేవుని చెంతకు రాలేరు. కానీ మన బాధ్యత ఏంది? వాక్యం చెప్పాలి. వాళ్ళు దేవునిని ఎరగని వారైనా, తమ క్రియల చేత దేవునిని ఎరగనట్టుగా ప్రవర్తించినా, ఇదిగో క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు చేసిన పుణ్యకార్యం ఒకటి ఉంది కదా. ఈ పుణ్యకార్యము వలన ఎంతటి ఘోర పాపినైనా ఆయన క్షమించే ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చాడు. ఈ వరాన్ని ఉపయోగించుకుంటే బ్రతుకుతారు. ఈ వరాన్ని కూడా తిరస్కరిస్తే చచ్చిపోతారు. మరి వాడు చచ్చిపోయేవాడికి నువ్వు చెప్పటమే నీ ధర్మం. క్రైస్తవ్యానికి ఉన్న దేవుడు పెట్టిన ధర్మమేది? మరణించే వారికి బ్రతికే శుభవార్తను నువ్వు చెప్పాలి. చివరిగా యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. ప్రియులారా, మరియు నీతి గలవాడు
తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమగును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అన్నాడు. చూడండి 21వ వచనం కూడా. అయితే పాపము చేయవలదని నీతి గల వానిని నువ్వు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవు ఆత్మను తప్పించుకొందువు అని అన్నాడు. చూడండి 20లో ఏమంటున్నాడు, 21లో ఏం చెప్తున్నాడు చూడండి. 20వ వచనంలో ఏమంటున్నాడు? దుష్టక్రియలు, దుర్మార్గులు తాము చేసిన క్రియలను బట్టి వాళ్ళు చచ్చిపోతారు. అలాగ చచ్చిపోయే వారిని నువ్వు హెచ్చరించు, నా మాటలు చెప్పు. బ్రతికే అవకాశం ఉంది. నా కుమారుని ద్వారా ఈ లోకానికి నేను పెట్టిన జీవము అనే దానాన్ని వాళ్ళు పొందుకోగలిగితే, నీవు చెప్పిన మాటను బట్టి వాళ్ళు విని మారు మనసు పొందితే వాళ్ళు బ్రతుకుతారయ్యా. ఒకవేళ వాళ్ళు బ్రతికే అవకాశాన్ని నువ్వు చెప్పకుండగా నువ్వు ఉంచితే మాత్రం నువ్వు చేసిన నీతి క్రియలలో ఒకటి కూడా నేను జ్ఞాపకమునకు చేసుకొనను, జ్ఞాపకమునకు తెచ్చుకొని అంటున్నాడు. చూడండి, అంటే నువ్వు చేసిన నీతి క్రియలు ఒక్కటి కూడా జ్ఞాపకం రాకుండా అన్ని కొట్టుకుపోతాయట. చూడండి, ఎన్ని చేసినా. అందుకనే చెప్తాను, మన వాళ్ళు, మన కుటుంబాలు, మన బంధువులు, మన స్నేహితులు, మన చిరుగు పరుగు వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, స్నేహితులు అందరిని పిలిపించండి, వాక్యాన్ని చెప్పించండి. విన్నారా? వారు రక్షింపబడకపోయినా పర్వాలేదు, కానీ వింటే రక్షింపబడతారు. వినకపోతే రక్షణను తృణీకరించిన వారు కనుక రేపటి నాడు చచ్చిన వాడు చావుతో నీకు ఏమాత్రం సంబంధం లేదు. నువ్వు వాడికి చెప్పలేదనుకో, చెప్పించలేదనుకో, వాడు చచ్చాడే అనుకో, నువ్వు ఎన్ని నీతి కార్యాలు చేసినా ఆ నీతిమంతుడు చేసిన నీతి కార్యములలో ఒక్కటైనను జ్ఞాపకం రావట. చూడండి, ఎన్ని కార్యాలు చేసినా ఒకటి జ్ఞాపకం రాకుండా చేసే కార్యం ఏది? ఒక దుర్మార్గుడు చచ్చిపోతే, అది వాడు నీకు తెలిసిన వాడై ఉంటే, వాడు నీ బంధువు అయి ఉంటే, నీ చుట్టమై ఉంటే, నీ స్నేహితుడై ఉంటే, వాడు చచ్చి నిన్ను చంపేస్తాడు. కనుక వాడు బ్రతుకుండగానే ఈ జీవాన్ని, ఈ జీవరహస్యాన్ని చెప్పు. విని బ్రతికాడా నువ్వు నిర్దోషివి. ఒకవేళ వాడు వానికి ఆ వార్తను అందించలేదా, అతని ప్రాణమును గూర్చి నేను నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను అని అన్నాడు. చూడండి, ఇప్పుడు చెప్పండి, మీ మీద ఎంత బాధ్యత ఉంది? లోక పాపములను మోసుకొని పోయే బాధ్యత క్రీస్తు మీద పెడితే, ఇప్పుడు నీ వారందరి బాధ్యత నీ మీదనే ఉంది. చూసారు? కనుక ప్రియులారా, ఆత్మచేత శరీర క్రియలను చంపండి. దేవుడు చేయమన్న కార్యాలు తూచా తప్పకుండా చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీరు బ్రతుకుతారు. నా యందు మరణించినను నేను వారిని లేపుతాను అని అన్నాడు. యేసు ప్రభువు వారు మరణించి లేచాడు. తన యందు మరణించిన వారిని అందరినీ లేపుటకు శక్తిమంతుడు. మరి శరీర కార్యములను చంపి బ్రతుకుతారో, లేదా శరీర కార్యాలను ఇష్టంగా చేసుకుంటూ వాటి చేత మీరు చచ్చిపోతారో, నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను.